ఈరోజు నేను రియాక్ట్ జేఎస్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది చెప్తాను. ఈ టాపిక్ మనకు గాని అర్థమైతే ఈ టాపిక్కు అదేవిధంగా మనకి ఏపీఐ కాన్సెప్ట్ గాని అర్థమైతే మనకి రియాక్ట్ జేఎస్ వచ్చి ఒక హాఫ్ అనేది అయిపోయినట్టు. అంటే మనకి జస్ట్ ఈ హూక్స్ అనే కాన్సెప్ట్ ఎలా వాడాలి, అదేవిధంగా మనకి ఏపీఐస్ అనేది ఏ విధంగా డేటా తెచ్చుకొని చూపివ్వాలి, ఈ విధంగా మనము హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కండిషనల్గా ఏ విధంగా చూపివ్వాలనేసి మనకి తెలిస్తే మనకి రియాక్ట్ జేఎస్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పబోయేది ఏమిరా అంటే, మనకి హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా జేఎస్ఎక్స్లో. ఇక్కడ మనము ఈ యొక్క మామూలుగా ఫామ్ ఎలిమెంట్స్ అనేది రాస్తాం. ఫామ్ ఎలిమెంట్సే కాదు, ఏ ఎలిమెంట్స్కి అయినా కానీ అంటే ఒక హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది జేఎస్ఎక్స్లో మనం రాస్తాము. ఎప్పుడైతే మనకి పేజ్ అనేది లోడ్ అవుతుందో, ఆ పేజ్ లోడ్ అయినప్పుడు ఆ జేఎస్ఎక్స్లో ఏదైతే ఉంటుందో అన్నీ మనకి డిఫాల్ట్గా చూపిస్తుంది. కానీ మనకి హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది బేస్డ్ ఆన్ ది కండిషన్గా చూపించాలనుకోండి, అంటే డిఫాల్ట్గా మనకి చూపించకూడదు. మనకి బేస్డ్ ఆన్ ది యూజర్ సెలెక్ట్ చేసే వాల్యూని బట్టి మనకి హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది చూపించాలంటే మనం కండిషనల్కి వెళ్తాము. ఇప్పుడు ఇక్కడ నా క్వశ్చన్ ఏమంటే, షో హైడ్ ది డ్రాప్ డౌన్, ఐ నీడ్ 3 డ్రాప్ డౌన్స్ బట్ డోంట్ నీడ్ టు షో ఆల్ ది 3 డ్రాప్ డౌన్స్ అట్ ఏ టైమ్. ఇఫ్ ఐ సెలెక్టెడ్ వాల్యూ ఫర్ ఫస్ట్ వన్, నీడ్ టు షో లైక్ సెకండ్ వన్. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, నాకు ఒక 3 డ్రాప్ డౌన్స్ అనేది ఉండాలి హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్లో. కానీ ఆ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది మనకు ఆ 3 డ్రాప్ డౌన్స్ ఎప్పుడైతే పేజ్ లోడ్ అవుతుందో అప్పుడు ఒకేసారి మనకి యూఐలో చూపించకూడదు. ఇది యూఐలో ఎలా చూపించాలంటే, బేస్డ్ ఆన్ ది కండిషన్. యూజర్ ఫస్ట్ డ్రాప్ డౌన్లోని వాల్యూ సెలెక్ట్ చేస్తే సెకండ్ డ్రాప్ డౌన్ అనేది చూపించాలి. సెకండ్ డ్రాప్ డౌన్లో వాల్యూ సెలెక్ట్ చేస్తే థర్డ్ ఇది చూపించాలి. సో థర్డ్ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి బటన్స్ అనేది చూపించాలి. సో రీసెట్, అదేవిధంగా మనకి ఫంక్షన్ కాల్ అయ్యేలాగనేసి అడుగుతున్నాను. నాకు ఇక్కడ ఎన్ని కావాలో ఒక 3 డ్రాప్ డౌన్స్ 2 బటన్స్ కావాలి. సో మనకి ఇక్కడ డిపెండెన్సీ అనేది ఉంది. ఆ ఫంక్షన్ కాల్ అవ్వాలంటే మనకి 3 వచ్చి మనకి 3 వాల్యూస్ అనేది కావాలి. అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే హైడ్ చేస్తున్నాను. నాకు ఈ డిపెండెన్సీస్ వాల్యూ మొత్తం వచ్చిన తర్వాతే నాకు ఆ బటన్ చూపించాలి అనేసి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం, హెచ్టిఎంఎల్లో మనకి స్ట్రక్చర్కి సంబంధించిన కోడ్ మొత్తం రాసేస్తాము. అంటే దీన్ని చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి పైన అడిగిన క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ 3 డ్రాప్ డౌన్స్ అనేది తీసుకున్నారు, అంటే 3 వేరియబుల్స్ అనేది తీసుకున్నారు. సో మనకి ఇక్కడ సమ్ అనే ఫంక్షన్కి ఎటువంటి వాల్యూ అనేది తీసుకోలేదు. డ్రాప్ డౌన్లో వాల్యూస్ షో చేసేదానికి ఆప్షన్ అనేది తీసుకున్నారు. మళ్ళీ రీసెట్ ఫంక్షన్ మనకి వాల్యూస్ అనేది రీసెట్ చేసేదాన్ని తీసుకున్నారు. అంటే మనకు అన్ని వాల్యూస్ వచ్చింది. రీసెట్ కావాలంటే రీసెట్ మనం క్లిక్ చేయొచ్చు. ఇన్ కేస్ మనం సబ్మిట్ కానీ క్లిక్ చేసామనుకో, సో డ్రాప్ డౌన్లోని వాల్యూ 3 డ్రాప్ డౌన్స్లో ఉండే వాల్యూని మొత్తం సమ్ చేసి మనకి ఇక్కడ ఏదైతే సెట్ సమ్ చేస్తున్నామో దీనికి అప్డేట్ చేస్తుంది. సో ఇది ఇక్కడ ఫంక్షన్. ఇక్కడ మనకి హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ అనేది ఉంది కదా, ఇక్కడ హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ బాగా చూడండి. సో మనకు ఒక సెలెక్ట్ డ్రాప్ డౌన్ అనేది మనకి డిఫాల్ట్గా ఫస్ట్ మాత్రం కనబడుతుంది. ఇక్కడ సెకండ్ దానికి వస్తే ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాను. నేను ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తాను. మనకి సెలెక్ట్లో వాల్యూ కానీ ఉంటే ఈ అండ్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఫైనల్ ట్రూ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి దీన్ని సెలెక్ట్ చేసాము, ఈ యొక్క వాల్యూ మనకి ట్రూ అయింది కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడికి రావడం జరిగింది. సో అదే మళ్ళీ ఇక్కడికి వచ్చి చెక్ చేస్తూ ఉంది. సో ఇన్ కేసు నీకు డ్రాప్ డౌన్ 2లో వాల్యూ కానీ ఉంటే డ్రాప్ డౌన్ 3 అనేది సెలెక్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చి డిఫాల్ట్గా చూపిస్తూ ఉంది. సో ఇక్కడ డ్రాప్ డౌన్ అంటే దానిపైన డిపెండ్. డ్రాప్ డౌన్ 2 చూపించాలంటే డ్రాప్ డౌన్ 1లో మనం వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి. డ్రాప్ డౌన్ 3 కావాలంటే మనకి డ్రాప్ డౌన్ 2లోని వాల్యూ కావాలి. ఇక్కడ మనము ఏ కండిషన్ బేస్ చేసుకుని, ఇప్పుడు నేను ఇక్కడ డ్రాప్ డౌన్ 1 కానీ ఇస్తే మనకి టూ డ్రాప్ డౌన్స్ అనేది చూపించేస్తుంది. కానీ ఇక్కడ ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది, డ్రాప్ డౌన్ ఈ 3 అనేది 2 పైన డిపెండ్ అవుతుంది. అందుకే ఇక్కడ మనము 2 అనేది ఇచ్చాము. ఈ 2కి వాల్యూ కానీ ఉంటే డ్రాప్ డౌన్ 3 అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో వన్స్ మనకి ఈ డ్రాప్ డౌన్ 3 కానీ ఎనేబుల్ అయ్యిందనుకోండి, డ్రాప్ డౌన్ 3కి వాల్యూ వస్తేనే ఇక్కడ మన కండిషన్ కూడా రాయొచ్చు. డ్రాప్ డౌన్ 1 2 3 కానీ వాల్యూస్ వస్తేనే మళ్ళీ మనకి ఈ యొక్క బటన్ను
అదేవిధంగా ఈ రీసెట్ అనేది చూపించాలి అనేసి. సో ఈ విధంగా మనము హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ అనేది మనం రాసుకునేస్తాం, కానీ హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ అనేది మనం డిఫాల్ట్గా అనేది చూపించము. ఈ మనకి రాసేది వచ్చి మనము ఏమేమి కావాలో మనకు ఆ హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్లు అనేసి మొత్తం రాసి పెట్టుకునేస్తాము, కానీ మనం దాన్ని డిఫాల్ట్గా చూపివ్వము. సో దాన్నే నేను ఇక్కడ అడిగాను. ఇప్పుడు ఇక్కడ ఏమంటే నాకు ఏదో అప్డేట్, సో ఇక్కడ దీనికి కోడ్ మొత్తం రాసాను. అంటే ఇన్ కేసు టూ చెక్ బాక్సెస్ అనేది తీసుకున్నాను. ఆ 2 చెక్ బాక్సెస్ అనేది చెక్ చేసి ఏ విధంగా వర్క్ కావాలి, సో ఇక్కడ కండిషనల్గా మనకి ఏ విధంగా వర్క్ కావాలనేది దానికి సంబంధించిన కోడ్ మొత్తం ఇక్కడ రాసాను. సో ఈ లింక్ అనేది వీడియోకి అటాచ్ చేస్తాను, లేదా ఎంటైర్ ఈ యొక్క కోడ్ మొత్తము కాపీ చేసి ఒక డాక్యుమెంట్లో కూడా ఇస్తాను. ఇక్కడ మనం వీడియో అనేది ఇలా పైకి స్క్రోల్ చేస్తుంటే మనకు కనపడదు, కానీ ఇక్కడ నేను ఏదైతే క్వశ్చన్స్ అడుగుంటానో ఆ క్వశ్చన్స్ అనేది మాత్రం చూపిస్తాను. సో గో టు దిస్ సమ్ అండ్ మల్టిప్లై డ్రాప్ డౌన్ యూ టు గో ఇక్కడ నాకు ఓకే బేస్డ్ ఆన్ ది రేడియో బటన్ మనకి మల్టిప్లికేషన్ డ్రాప్ డౌన్ చూడాలా లేదా సమ్ డ్రాప్ డౌన్ చూపించాలని ఇక్కడ క్వశ్చన్ అడిగాను. ఇక్కడ ఇఫ్ ది యూజర్ సెలెక్టెడ్ 2 values on the sum check box, if I click on the multiplication check box, whatever he selected ప్రీవియస్ వాల్యూ నీడ్ టు. ఇప్పుడు మనకి 2 రేడియో బటన్స్ ఉన్నాయి. ఆ రేడియో బటన్స్లో సో ఫస్ట్ నేను ఏం చేశాను, ఫస్ట్ ఒక చెక్ బాక్స్ అనేది రేడియో బటన్ అనేది చెక్ చేస్తాను. నాకు సమ్ కావాలి, ఆ సమ్లో వచ్చి ఒక 2 డ్రాప్ డౌన్ వాల్యూస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు వద్దు, మళ్ళీ నేను మల్టిప్లికేషన్ కావాలని మల్టిప్లికేషన్కి వెళ్ళాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు యూజర్ ఏదైతే సెలెక్ట్ చేసి ఉంటాడో ప్రీవియస్ సమ్ వాల్యూస్ అనేది అవి క్లియర్ అయిపోవాలి అనేసి ఇక్కడ అడిగాను. సో దానికి సంబంధించిన కోడ్ ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ అడిగింది ఏమరా అంటే, నువ్వు ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా, మనకి ఈ విధంగా కండిషనల్గా అంటే మనకి డిఫాల్ట్గా హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ అనేది మనకి యూఐలో చూపించలేదు, బేస్డ్ ఆన్ ది కండిషన్ అనేది చూపిస్తూ ఉంది. సో దానికి నాకు డౌట్ వచ్చి అడిగాను, నువ్వు అంటే ఈ హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ అనేది డైనమిక్గా క్రియేట్ చేస్తూ ఉన్నావా అనేసి. అంటే డైనమిక్ అంటే ఇన్ ది సెన్స్ నువ్వు జావా స్క్రిప్ట్ అనేది ఉపయోగించుకునేసి హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నావా, లేదంటే మనం ఏదైతే జేఎస్ఎక్స్లో ఇస్తామో ఆ హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ దాన్ని మాత్రం కండిషనల్గా చూపిస్తున్నాం అని అడిగితే, ఇక్కడ ఏం చెప్పిందంటే, మనము ఏదైతే హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ అనేది జావా స్క్రిప్ట్లో ఇస్తామో మనం ఏదైతే హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ అనేది జేఎస్ఎక్స్లో ఇస్తామో ఆ జేఎస్ఎక్స్లో ఇచ్చిన హెచ్డిఎంఎల్ మాత్రం మనకి కండిషనల్గా చూపిస్తూ ఉంది. సో ఈ రియాక్ట్ జేఎస్ మనకి ఎటువంటి ఈ హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ అనేది జావా స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేయలేదు. ఆల్రెడీ మనం ఏదైతే హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ అనేది జేఎస్ఎక్స్లో ఇస్తామో అది మాత్రం మనకి కండిషనల్గా చూపిస్తూ ఉంది. సో జావా స్క్రిప్ట్ అనేది హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ అనేది మనకి క్రియేట్ చేయడం లేదు. సో అదే మనకి ఇక్కడ చెప్తూ ఉండేది. సో ఇక్కడ ఫైనల్గా నా కన్క్లూజన్ ఏమిరా అంటే, మనకి ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఉంది కదా, ఈ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేసుకొని జావా స్క్రిప్ట్లోని వాల్యూస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం. ఈ ఫంక్షన్ అనేది ట్రిగ్గర్స్ అయినప్పుడు ఈ హెచ్డిఎంఎల్లోని డ్రాప్ డౌన్స్ ఉంటాయి కదా, లేదా చెక్ బాక్సెస్, అదేవిధంగా లేదంటే రేడియో బటన్స్ ఉంటాయి కదా, దానిపైన క్లిక్ చేయనప్పుడు మనకు ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ అనేది కాల్ అయినప్పుడు దానిలోని వాల్యూస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ జావా స్క్రిప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే
ఈ యొక్క వేరియబుల్లోని వాల్యూస్ ఉంటాయి కదా, దాన్ని చేంజ్ చేస్తూ ఉంటాము ఫంక్షన్స్ అనేది కాల్ అయినప్పుడు. అదే మనకి ఈ యొక్క హెచ్టిఎంఎల్ ఉంటుంది కదా, హెచ్టిఎంఎల్లోనే మనకి హెచ్టిఎంఎల్ ఏదైతే స్ట్రక్చర్ కావాలో అది మొత్తం రాసేస్తాము. కానీ ఆ హెచ్టిఎంఎల్లోని ఈ JSXలోని హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది డిఫాల్ట్గా మొత్తం మనం ఒకేసారి చూపించము. ఈ యొక్క స్ట్రక్చర్ని బేస్డ్ ఆన్ ది డిపెండెన్సీ వాల్యూస్ ఉంటాయి కదా, ఈ యొక్క జావా స్క్రిప్ట్ ద్వారా వచ్చిన వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ వేరియబుల్ ద్వారా మన కండిషన్ చెక్ చేసి మనకి ఏవి చూపించాలి ఏవి చూపించకూడదు అనేసి డిసైడ్ చేస్తాము. సో ఇక్కడ 2 ఫైనల్గా గుర్తుపెట్టుకోండి. మనము ఇక్కడ జావా స్క్రిప్ట్ ద్వారా ఎటువంటి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అనేది క్రియేట్ చేయలేదు. React.jsలో మనకు ఆల్రెడీ ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాన్ని మనం చూపిస్తూ ఉన్నాము.